Welcome to Sales with Sadir. Every move slick, no fear. Yeah, Victory Vamshi Krishna garu, please. హ్యాపీ ఈవినింగ్ సార్. Happy. సో ఇవాళ సెషన్లో మీరు విన్నింగ్ మైండ్ సెట్ గురించి చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు సార్. సో క్లాస్లో చాలా విషయాలు నేర్చుకోవడం జరిగింది. సో మొదటగా ప్రొడక్ట్ ఏదైనా మనం సేల్స్ బిజినెస్లో ఉన్నప్పుడు మనం తీసుకున్న ప్రొడక్ట్ ఏంటి, ఆ ప్రొడక్ట్లో మెయిన్ ఫ్యాబ్ గురించి తెలుసుకోవాలి, ఫీచర్స్, అడ్వాంటేజెస్, బెనిఫిట్స్. సో తెలుసుకున్న తర్వాత మనం ఆ ప్రొడక్ట్ గురించి మనకు సేల్స్ పైన మనకు గ్రిప్ అనేది వస్తుంది. సో దాని ద్వారా మనం సేల్స్ చేసుకోవచ్చు అని. అండ్ దాంతోపాటు మనం విన్నింగ్ మైండ్ సెట్లో మనం గోల్స్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఆ గోల్స్లో మనము స్పెసిఫిక్గా మెజరబుల్గా స్మార్ట్గా మనం ఆ గోల్స్ సెలెక్ట్ చేసుకొని అది వీక్లీ, ఇయర్లీ, మంత్లీ ఇలా గోల్స్ మనం సెట్ చేసుకొని దాని టార్గెట్ రీచ్ అవుతూ ఉండాలి అని చెప్పడం జరిగింది. అండ్ ఈ గోల్స్ మనం సెలెక్ట్ చేసుకున్నప్పుడు మనకు డోపమైన్ అనేది హార్మోన్ రిలీజ్ అవుతుంది. సో దాన్ని మనం ప్రాక్టీస్ చేసినప్పుడు సెరోటోనిన్ అనేది రిలీజ్ అవుతుంది. సో దాని ద్వారా మనం ఇంకా ఎంతూజియాస్గా మనం ఆ గోల్స్ని రీచ్ అవ్వడానికి మనకు ఎనర్జెటిక్గా ఉంటాం అనే విషయాలు చెప్పడం జరిగింది. అండ్ దీంతో పాటు మనం ఈ గోల్స్లో సాధించడానికి మెడిటేషన్ చేయడం కానీ, ఆ మెడిటేషన్లో డీప్ బ్రీతింగ్ తీసుకోవడం ద్వారా కానీ మనకి చాలా యాక్టివ్గా ఉంటుంది అనడం ఆయన చెప్పడం జరిగింది సార్. అండ్ దీంతో పాటు రెగ్యులర్గా మనం కీప్ లెర్నింగ్లో ఉండాలి. సో దాంట్లో మనం బుక్స్ రీడింగ్ చేయడం కానీ, లేదంటే సేల్స్ ప్రోగ్రామ్స్ అటెండ్ అవ్వడం కానీ, మన సీనియర్ సేల్స్ పర్సన్స్తో మనం రెగ్యులర్ కమ్యూనికేషన్లో ఉండడం కానీ, అండ్ వచ్చేసి న్యూ సేల్స్ గురించి టెక్నిక్స్ అడాప్ట్ చేసుకోవడం. సో వీటి ద్వారా మనం సేల్స్ అనేది మనం ఇంకా ఇంక్రీజ్ చేసుకోవచ్చు అని చెప్పడం జరిగింది సార్. దీంతో పాటు డైరెక్ట్ సేలింగ్ బిజినెస్లో 4 Ps అనేది మనం నేర్చుకోవాలని చెప్పడం జరిగింది సార్. ఇవన్నీ మనం ఈ సెషన్లో చాలా క్లియర్గా తెలుసుకున్నాం సార్. థ్యాంక్ యూ. Thank you, Vamshi Krishna garu. Thank you so much.